విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డ్ నెట్టి శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని 2 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. దాదాపు 20 కోట్ల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టారని శ్రీనివాసరావుపై ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీలో ఉంటూ అవినీతి అధికారులకు రైట్ సమాచారం ఇచ్చి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డ్ నెట్టి శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని 2 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. దాదాపు 20 కోట్ల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టారని శ్రీనివాసరావుపై ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీలో ఉంటూ అవినీతి అధికారులకు రైట్ సమాచారం ఇచ్చి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. రైట్, ఇక ఈ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మనం చూసుకుంటే విజయనగరంలో జిల్లా కేంద్రంలో కాదు, ఉత్తరాంధ్ర కూడా ఈ కలకలం చూస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఒక హోంగార్డ్ మీద భారీ ఎత్తున ఎంత అవినీతి ఆరోపణలు రావడం, ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టడం నెపంతో ఈ రోజు ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. దాని విధంగా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే గతంలో ఏసీబీ శాఖ లోనే పనిచేసిన ఇతను ముందస్తుగానే అవినీతి అధికారులకి సమాచారం అందిస్తూ ఈ డబ్బులు వెనకేసుకున్నారు అన్నది అయితే గతంలో మనం చూసుకుంటే అక్కడి నుంచి కూడా ఎస్పీ వర్క్ చేస్తున్న జిల్లా కేంద్రంలోని. అయితే దీనికి సంబంధించి ఏకకాలంలోని విజయనగరంలోని, అదే విధంగా గొర్రెలోని తన అత్తవారి ఇంట్లో కూడా పోలీసు ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీంతో పాటు విశాఖ జిల్లాలో కూడా 2 చోట్ల సోదాలు జరుగుతున్నట్టయితే మనకు దాదాపు అక్రమార్జన కింద 20 కోట్ల పైనే వెనకేసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏదో అధికారులు మనకు సమాచారం తెలుస్తుంది. రమేష్, శ్రీనివాసరావుకి ఇంకా ఎవరెవరు సహకరించారనే విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? అది ఈ ఎంక్వైరీ నిమిత్తం ఇప్పుడు వచ్చే పూర్తి స్థాయిలోని విచారణ ఇప్పుడు దాదాపు 5 గంటల నుంచి సోదాలు జరుగుతూ ఉన్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత అధికారులు చెప్పే మాటలు బట్టి అయితే ఒక్క కానిస్టేబుల్ స్థాయిలోని ఇది జరగదు, దీనికి సంబంధించి వెనక ఎవరో ఉన్నారన్న అయితే గుసగుసలు అయితే ఇప్పటికైతే పోలీస్ శాఖలో వినిపిస్తున్నాయి. ఇది సంబంధించి ఎవరో పేర్లు బయటకు వస్తాయి, ఇంకెవరు ఇతను సహకరించారు, డిపార్ట్మెంట్ పరంగా ఎవరు సహకరించారు అన్న విషయాలు అయితే మరికొద్ది సేపట్లో తెలియాల్సింది. చాలు, ఈ సోదాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? దాదాపు ఇప్పటికైతే 5 గంటల పాటు సోదాలు కొనసాగుతున్నాయి. గొర్రెలలో కూడా ఎక్కలు అవుతున్నాయి, విశాఖలో కూడా అవుతున్నాయి. దాదాపు ఈ సాయంత్రం వరకు దాదాపు అంటే తక్కువ మొత్తంలో కాదు, దాదాపు 20 కోట్ల పై మాటే అక్రమాస్తులు దీని మీద పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకునేంత వరకు ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. అంటే